హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఇప్పుడిప్పుడే ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూసే వారందరికీ కూడా కొత్త పెన్షన్లను దాదాపు 2,00,000 మందికి కొత్త పెన్షన్లను మంజూరు చేసేందుకు మన యొక్క తెలంగాణ రాష్ట్ర సర్కార్ అయితే శుభవార్తనిచ్చింది. ఈ కొత్త పెన్షన్లకు మనం ఎప్పటి నుంచి అప్లై చేసుకోవాలి, దీనికి సంబంధించినటువంటి ప్రూఫ్స్ ఏమేమి ఉండాలి, అలాగే ఈ వీడియోలో మనకు ఈ పథకానికి సంబంధించినటువంటి డబ్బులు ఎప్పటి నుంచి పంపిణీ చేస్తారు, పూర్తి వివరాలు వీడియోలో తెలియజేస్తాను. అలాగే వీటితో పాటుగా మార్గదర్శకాలను కూడా క్లారిటీగా అయితే మీకు వివరిస్తానండి. ఎందుకనంటే చాలామంది చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి ఎదురు చూపులకు మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు తెర అయితే దించింది. సో మనకు కొత్త పెన్షన్లు వచ్చేసి 2,00,000 మందికి మంజూరు అనేది చేస్తున్నారు. కాబట్టి ఈ కొత్త పెన్షన్లలో మీకు పెన్షన్ అనేది వస్తుందా రాదా? కొత్త పెన్షన్లలో ముఖ్యంగా చూస్తే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కొత్త పెన్షన్దారులలో వితంతు పెన్షన్లు మరియు ఒంటరి మహిళా పెన్షన్లు, దివ్యాంగుల పెన్షన్లు, సో ఇవన్నీ కూడా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సామాజిక భద్రతా పెన్షన్ల కింద పంపిణీ చేస్తుంది. ప్రస్తుతం ఎవరికైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ సామాజిక భద్రతా పెన్షన్ల కింద అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 4,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. ఇక దివ్యాంగులకు అయితే 6,000 రూపాయల పెన్షన్ అయితే వస్తుంది. ఈ యొక్క విధి విధానాల ప్రకారంగా మనం వన్ బై వన్ చూసుకుంటూ వెళ్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దీనికి కావాల్సినటువంటి ప్రూఫ్స్ విషయానికైతే వెళ్ళినట్లయితే ఆధార్ కార్డు ఉండాలి. రేషన్ కార్డుకి ఆధార్ కార్డుతో లింక్ అయితే కలిగినటువంటి రేషన్ కార్డు ఉండాలి. ఈకేవైసీ పూర్తయినటువంటి రేషన్ కార్డు, అలాగే క్యాస్ట్, ఇన్కమ్, ఆధార్ కార్డు అప్డేట్ హిస్టరీ, ఇవి 5 డాక్యుమెంట్స్ అనేది ప్రతి ఒక్క స్కీమ్కి మనకు మ్యాండేటరీ అనమాట. ఇవి ఖచ్చితంగా కలిగి ఉండాలి. వీటితో పాటు అనదర్ ప్రూఫ్ అయితే ఒకటి ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ పర్పస్ మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ప్రూఫ్ కింద చూస్తే, ఒకవేళ వితంతు పెన్షన్ కనుక మీరు అప్లై చేసుకుంటే భర్తకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ డెత్ సర్టిఫికేట్ అనేది మనం పెట్టాల్సి ఉంటుంది. ఇక ఒంటరి మహిళా పెన్షన్లు అయితే లాయర్ దగ్గర నోటరీ తీసుకొని ఒంటరి మహిళ అన్నట్టుగా మనం చూపించి తీసుకోవచ్చు. ఇక ఎవరైనా సరే నేతన్నలు కానీ సొంత మగ్గం కలిగిన వారు ఎవరైనా ఉంటే, సో అటువంటి వారందరికీ కూడా నేతన్న పెన్షన్ అయితే వస్తుందన్నమాట. బీడీ కార్మికులు, టేకేదార్, వీళ్ళందరూ కూడా పెన్షన్లు అయితే వస్తాయి. చర్మకారులకి, డప్పు కళాకారులకి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 15 రకాల మందికి కూడా కొత్త పెన్షన్లు అయితే వస్తాయన్నమాట. ఇందులో మనకు 2,00,000 పెన్షన్లు అయితే మంజూరు చేయబోతున్నారు. ఈ 2,00,000 పెన్షన్లకు సంబంధించి అప్లై చేసుకోవడానికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రూఫ్స్ అయితే మీరు రెడీ చేసుకోండి. ఇప్పుడు నేను మార్గదర్శకాలు చెప్తాను. ఈ మార్గదర్శకానికి అనుకూలంగా మీరు అర్హత సాధిస్తేనే ఈ పథకానికి సంబంధించినటువంటి బెనిఫిట్ మీకు వస్తుంది. ఇన్ కేస్ ఒకవేళ మీరు అనర్హులు కనుక అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి డీటెయిల్స్లో మీకు మిస్ అయిపోతే సరిపోతుంది. మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఒకే కుటుంబంలో ఇద్దరు కానీ, ఒకవేళ ఎవరైనా సరే మీ కుటుంబంలో ఎంతమంది ఉన్నా సరే, అంతమందిలో ముఖ్యంగా చూస్తే ఒకరికంటే ఎక్కువ మంది పెన్షనర్స్ కనుక్కుంటే మీకు ఈ పథకం వర్తించదు. సో గుర్తుపెట్టుకోండి, మీ కుటుంబంలో ఒకటికి మాత్రమే పెన్షన్ వస్తుంది. ఆల్రెడీ ఎవరికైనా పెన్షన్ వస్తుంటే రెండో పెన్షన్ అయితే ఇవ్వరు. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. ఇక ప్రభుత్వ ఉద్యోగులు మనకు సంబంధించినటువంటి రేషన్ కార్డులో ఉన్నారా లేదా, ఇన్కమ్ ట్యాక్స్ పే చేసేవారు, 4 చక్రాల వాహనాలు కలిగి ఉంటే ఈ పథకం మనకు వర్తించదు. 300 యూనిట్ల కరెంటు కూడా అయితే మనకు త్వరలో అయితే దీన్ని జమ చేస్తారు. ఈ కొత్త పెన్షన్లు మంజూరు కార్యక్రమంలో భాగంగా 300 యూనిట్ల కంటే కరెంటు బిల్లు ఎక్కువ మందికి కనుక వచ్చినట్టయితే అటువంటి వారందరూ కూడా అనర్హుల కింద ఉంటారనమాట. సో కాబట్టి మీరు జాగ్రత్త అయితే పడండి. ఇక మనకు దీనికి సంబంధించినటువంటి మేజర్ అప్డేట్ ఏంటంటే, మీరు రేషన్ కార్డుకి ఆధార్ కార్డ్తో ఈకేవైసీ కలిగి ఉండాలి. అండ్ బ్యాంక్ అకౌంట్ అయితే మీరు ఖచ్చితంగా రన్నింగ్లో కలిగినటువంటి బ్యాంక్ అకౌంట్ ఉండాలి. ఈ రన్నింగ్లో ఉన్నటువంటి బ్యాంక్ అకౌంట్కి మనకు ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే కలిగి ఉండాలండి. చాలామందికి ఎన్పిసిఐ మ్యాపింగ్ అయితే ఉండదు. సో ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది మీకు ఉంటే మాత్రమే ఈ పథకానికి సంబంధించినటువంటి మీకు డబ్బులైతే ఇస్తారన్నమాట. సో ఇది ఎలా ఇస్తారంటే, గతంలో మనకు ఏ విధంగా ఇచ్చేవారు అంటే, గతంలో మనం చూసుకున్నట్లయితే పెన్షన్ అమౌంట్ అనేది మనకు ఇంటింటికి లేదా సచివాలయం దగ్గరికి పిలిపించి అందరికీ కొంతమందికి పంపిణీ చేసేవారు కదా. ఇక నుంచి ఇలాంటి మధ్యవర్తులు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం డైరెక్ట్గా మనకు ఒక శుభవార్త అయితే అందించింది. మనకు వాలంటీర్లను అయితే తీసుకొస్తామని చెప్పారు. కానీ వాలంటీర్లు ప్రస్తుతానికి ఉన్నటువంటి బడ్జెట్ ప్రకారంగా చూస్తే వాలంటీర్ని ఎఫర్ట్ చేయడం కష్టంగా ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వం భావించి కొత్త పెన్షన్లు ఇచ్చేటువంటి వారికి ప్రస్తుతం ఇస్తున్నటువంటి పెన్షన్లందరికీ కూడా పోస్టల్ డిపార్ట్మెంట్లో కొత్తగా బ్యాంక్ అకౌంట్ అయితే ఓపెన్ చేసి ఎన్పిసిఐ మ్యాపింగ్ కలిగినటువంటి అకౌంట్లో నేరుగా ఇక్కడ నుంచి డబ్బులు అయితే విడుదల చేస్తారండి. పెన్షన్లు మనకి ఇక్కడ నుంచి చేతికి ఇవ్వరు. ఎందుకనంటే చేతికి ఇస్తున్నప్పుడు
కొంతమంది మధ్యలో కమిషన్లు కొట్టేస్తున్నారంట. ఈ కమిషన్‌లని ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎవరికీ ఇవ్వకుండా డైరెక్ట్‌గా మనకు బ్యాంక్ అకౌంట్‌లోనే ఖాతాలో డబ్బులైతే వేసే విధానానికి మన యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం అయితే చుట్టబోతుంది. సో, వీటికి సంబంధించి మనకు మరో 2, 3 రోజుల్లో ఈటిలో ఆన్‌లైన్‌లో మనకు నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేస్తారనమాట. అంటే ఏ విధంగా అంటే మీరు ఈ పథకానికి అప్లై చేసుకోండి ప్రూఫ్స్‌తో అని చెప్పి మనకు సైట్ కూడా రిలీజ్ చేస్తారు. సైట్ అనేది రిలీజ్ చేసినప్పుడు మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మాత్రం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే చాలామందికి ఈ విషయాలనేటివి తెలీదు. కొంతమంది ఏందంటే ఇదిగో ఈ రోజే రిలీజ్ చేస్తారు, రేపే రిలీజ్ చేస్తారు అట్లా చెప్పుకుంటూ వెళ్తుంటారు. అలా కాకుండా మీకు పర్టిక్యులర్ అప్డేట్ అయితే నేను మీకు ఖచ్చితంగా పెన్షన్‌లకు సంబంధించి వచ్చిన వెంటనే మిస్ కాకుండా వీడియో చేసి తెలియచేస్తాను. కాబట్టి మీరైతే వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్‌లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్‌ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్‌ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్‌గా మీరు మన ఛానల్‌ని వాచ్ చేస్తూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.